ఇక కాకినాడ సీపోర్ట్ లో సిఐడి సోదాలు నిర్వహించింది. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో 2019 నుంచి 2024 వరకు జరిగిన ఎగుమతులు దిగుమతులపై ఆరా తీసింది. రాజమండ్రి ప్రాంతీయ సిఐడి ఆర్ఓ పర్వీన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 10 మంది సిఐడి బృందం స్థానిక పోలీస్ రెవెన్యూ బృందాలతో తనిఖీలు చేపట్టారు. అయితే అంతకు ముందు సోదాలకు వచ్చిన సిఐడి బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది పోర్టు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ లో అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ అనేసి ఏదైతే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో అయితే సిఐడి సోదాలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. నిన్నైతే కనుక అర్ధరాత్రి వరకు కూడా ఈ సిఐడి సోదాలు అయితే జరిపారు. అంటే గతంలో ఈ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన ఈ పోర్ట్ అయితే కనుక వైసీపీ నేతలు అయితే కనుక బలవంతంగా నా నుండి బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. ఈ పోర్ట్ అయితే 41% వాటాను అయితే దక్కించుకున్నారు. దాని సిఐడికి అయితే కనుక కేవీ రావు ఎవరైతే కేఎస్పిఎల్ ఎండిగా ఉన్న కె వెంకటరావు అయితే కనుక కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అయితే సిఐడి బృందం అయితే రాజమండ్రికి సంబంధించిన సిఐడి ప్రాంతీయ కార్యాలయం ఆర్ఓ పర్వీన్ ఆధ్వర్యంలో సుమారు 10 మంది సిఐడి అధికారులు ఈ పోర్టులో అయితే కనుక తనిఖీలు చేశారు. అదేవిధంగా ఈ స్థానిక పోలీసు రెవెన్యూ మొత్తంగా 30 మంది సిబ్బందితో ఈ పోర్టులో అయితే తనిఖీలు చేసిన పరిస్థితి అంటే 2019 నుంచి 2024 నవంబర్ వరకు కనుక ఈ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లో ఎంతవరకు లావాదేవీలు జరిగాయి, అలాగే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎంతవరకు జరిగిందనే దాని మీద అయితే కనుక సిఐడి ఆరాలు తీసింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీలు కూడా సిఐడి బృందం అయితే కనుక ఈ పోర్ట్ అధికారి నుంచి కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ ఈ కార్యకలాపాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న సిబ్బంది అధికారులతో కూడా ఆరాలు తీసి పూర్తిగా అయితే దీని మీద అయితే దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. కాకినాడలో అయితే కనుక ఆ సిఐడి బృందం నేపథ్యంలో అక్కడైతే తీవ్ర అలజడి నెలకొన్న పరిస్థితి ఉంది. అలాగే సిఐడి బృందం అయితే కనుక కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ లోకి అయితే ఎవరిని అనుమతించరు. అదే విధంగా అయితే కనుక సిఐడి బృందాన్ని కూడా అనుమతించకపోవడంతో అక్కడైతే చివరికి అధికారుల హెచ్చరికలతో అయితే కనుక లోపలికి అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కి సంబంధించిన అటు వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారనే విషయం మీద అయితే కనుక ఈ ఫిర్యాదు నేపథ్యంలో సిఐడి బృందం అయితే తనిఖీలు చేసింది. మరో 2 రోజుల్లో కూడా మరే సిఐడి బృందం కూడా మరి వచ్చి తనిఖీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది అనుష. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ.